ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమని అన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఏడాదిగా అమరావతి చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి మోడీ భజన చేస్తున్నారని విమర్శించారు రాఘవులు. స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారాయన. రాష్ట్ర ప్రయోజనాలని పక్కకు పెట్టి ఈరోజు బీజేపీకి సహాయపడటమే ఈ ఇద్దరి యొక్క దానికి సేవ చేయడమే ఇద్దరి యొక్క బాధ్యత అనుకుంటే మన రాష్ట్రానికి తీరిన హాని జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మోడీ గారి చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు, అలాగే భజన చేస్తున్నారు. అంతకన్నా పెద్ద మించింది జరిగినట్లేదు. అమరావతి ఇంకా మళ్ళీ ఇంకొక ప్రారంభోత్సవంతో ఈ సంవత్సరం ముగించినట్టు కనపడుతుంది. కానీ ఈ రాష్ట్రానికి గతంలో జగన్ ప్రభుత్వం చేసిన ఏ అన్యాయాలని చెప్పేసి అంటున్నారు, ఆ అన్యాయాలని సరిదిద్దే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి తప్ప సానుకూలంగా తమ పాజిటివ్గా చేస్తున్న కార్యక్రమాలని ఇప్పటి వరకు చూడలేదు. చేసిన వాగ్దానాలు కూడా అమలు పూర్తిగా లేదు. అందుకని ఈ రాష్ట్రం 5 ఏళ్లలో ఒక గుణాత్మకమైన మార్పు ఏదో తీసుకుంటుందని ఈ సంవత్సరం యొక్క పరిపాలన